జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. కల్కి దేవుడు ఈ భూమిపైకి దిగినప్పుడు ఆ దేవుడి పేరేంటి? నా గత సత్సంగంలో దీని గురించి నా అభిప్రాయాలు చెప్పాను. భగవాన్ మాధవ అనే పేరుతో ఉద్భవిస్తాడు మరియు చివరికి అతను వినాశన చర్యలను చేసినప్పుడు కల్కి దేవుడు లేదా కల్కిరామ్ అని పిలువబడతాడు. భగవంతుడు తన భక్తులను సమీకరించినప్పుడు అతని పేరు ఉంటుంది మాధవ. మరియు అతను ధర్మాన్ని స్థాపించి వినాశనానికి తనను తాను బయలుదేరినప్పుడు ఆ సమయంలో దేవుని పేరు కల్కి. अनंत जे जुगा होइबा माधवंकसी रे सोहिब अनंत जे जुग होइब माधवंकसी रे सोहिब अनंत माधव लीला देखा को सिद्ध गिरी पीठे जगिछि बसी. సాధువు భీమా భోయ్ ధర్మాన్ని స్థాపించడానికి ఒడిషా యొక్క పుణ్యభూమిలో జన్మించాడు మరియు అతను 64 సిద్ధ ఋషులలో అత్యంత విశిష్టుడు. ఇది మాలికలో వివరించబడింది. తన ఫ్యూచరిస్టిక్ స్క్రిప్చర్లో అది ఎప్పుడు అని వ్రాశాడు. ఆద్య సత్యయుగం లేదా అనంత యుగం లేదా సంగం యుగం అంటే కలియుగం మరియు సత్యయుగం మధ్య పరివర్తన సమయం. ఆ సమయంలో భక్తులు భగవాన్ని మాధవ అనే పేరుతో సంబోధిస్తారు. అనంత మాధవుడు తన దివ్యమైన కాలక్షేపాలను ప్రదర్శిస్తున్నప్పుడు విశ్వం మొత్తం చూస్తుంది. కాబట్టి ఈ కాలంలో వారి స్వంత మోక్షానికి భక్తులకు పేరు అవసరం. కాబట్టి భక్తులు విముక్తి పొందడానికి ఏ భగవంతుని నామాన్ని జపించాలి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే 4 యుగాల చక్రం కూడా ముగిసింది. కాబట్టి ఈ సమయంలో భక్తులు రాబోయే సత్యయుగానికి దారితీసే భగవంతుని ఏ నామాన్ని స్తోత్రించాలి? అందరూ మహామంత్రాన్ని జపిస్తారు. కానీ భవిష్య మాలికలో మహాపురుష్ అచ్యుతానంద ప్రతి యుగానికి తగిన మంత్రాలను ఉపయోగించడం గురించి రాశారు. ప్రతి యుగానికి భగవానుడు ఏ అవతారం తీసుకుంటాడో ఆ యుగంలో అవతారం మాత్రమే స్తుతింపబడి పూజింపబడుతుందని అర్థం. మరియు ఆ నామాన్ని జపించడం వల్ల ఈ భూమిపై ధర్మం స్థిరపడి భక్తులకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో అనంత యుగం జరుగుతున్నప్పుడు కేవలం మాధవ నామాన్ని జపించడం మాత్రమే మనలను రక్షిస్తుంది. భక్తులందరూ మాధవ నామాన్ని జపించాలి. మాలిక సందేశాలను అనుసరించండి. మరియు ఇది మనందరికీ గొప్ప భద్రతా దుప్పటి మరియు అత్యంత పవిత్రమైన ఏర్పాటు అవుతుంది. మరియు భక్తులందరికీ నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం మనకున్న సమయాన్ని ధర్మాన్ని అనుసరించడం కోసం మనం ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే సమయం మించిపోతోంది. 2031 నాటికి సత్యయుగ వస్తుంది. మరియు సత్యయుగ ప్రారంభానికి ముందు మానవులు ఆ స్వచ్ఛమైన మరియు పవిత్రమైన యుగానికి తగినట్లుగా ఉండాలి. మరియు అలాంటి సమయాల్లో సత్యయుగానికి అర్హత సాధించాలంటే సరైన పనులు చేయాలి. దీనికి మనం సూచించే సూత్రాలు: ప్రతి ఒక్కరూ త్రిసంధ్య సూచించిన ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం ప్రార్థనలు చేయాలి మరియు పవిత్ర గ్రంథమైన శ్రీమద భాగవత మహాపురాణాన్ని చదవాలి. శ్రీమద భాగవత మహాపురాణం సత్యయుగాన్ని ప్రారంభించడానికి అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడుతుందని మహాపురుష్ అచ్యుతానంద వ్రాశారు. షడ్శాస్త్ర భాగవత సర్వఘరే దీని అర్థం మొత్తం గ్రంథాల యొక్క సారాంశం శ్రీమద భాగవత మహాపురాణం అనే ఒకే గ్రంథంగా ఏకీకృతం చేయబడింది. సత్యయుగంలో ఎవరైతే ఉంటారో శ్రీమద భాగవత మహాపురాణాన్ని ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో చదువుతారు. ఇప్పటి వరకు మీరు పారాయణం వింటూనే ఉన్నారు. కథ కూడా మోక్ష మార్గం. కానీ సత్యయుగానికి వెళ్లాలంటే భాగవత కథ వినడం సరిపోదు. సత్యయుగానికి మారడానికి మీరందరూ తప్పక శ్రీమద భాగవత మహాపురాణాన్ని చదవాలి. ప్రతిరోజూ శ్రీమద్భాగవతంలోని ఒక అధ్యాయం చదవండి. త్రిసంధ్య ఆచరించు. దానితో పాటు భగవాన్ నామాన్ని నిరంతరం జపించండి. మాధవ. ఎందుకంటే కేవలం భావన్ నామాన్ని, మాధవాన్ని జపించడం మాత్రమే మానవాళిని రక్షించగలదు. खेळ खेळुथिबे श्रीबाळ गोविंद तांकु न चिन्हिबे केही दीन बांधवंकु खोजुथिबे भक्त माधव आसिबे नाही. हेमंत समये
ଆସିବେ ମାଧବ ଜନେ ନ ଚିହ୍ନିବେ କେହି ହେମନ୍ତ ସମୟେ ଆସିବେ ମାଧବ ଜନେ ନ ଚିହ୍ନିବେ କେହି ମାୟା ମୋତେ ଅଗୋଚର କାହୁଁ ଜାଣିବେ ନର ଛାର କରୁଣା କଟାକ୍ଷ ପ୍ରକାଶେ ଭକତ జన దుఃఖ నాశే. భగవంతుడు తన కరుణను కురిపించే భక్తులు రక్షించబడతారని అర్థం. మరియు కల్కి దేవుడు బాలగోవిందుడిగా తన భక్తులందరినీ ఉద్ధరిస్తాడు, వారితో కలిసిపోతాడు, వారితో ఆడుకుంటాడు మరియు తన దివ్యమైన కాలక్షేపాలను నిరంతరం నిర్వహిస్తాడు. మహాపురుష్ అచ్యుతానంద చెప్పినట్లుగా ఖెలా ఖెల్యుటాయ్ బే శ్రీ బాల్గోబిందా టాన్కు నా చిన్హి బెకెహి. భగవంతుడు తన బాలగోవింద రూపాన్ని ధరించి మొత్తం భూలోకంలో తిరుగుతాడు. కొంతమంది మాత్రమే స్వచ్ఛమైన మరియు అగ్రశ్రేణి భక్తులు భగవాన్ను గుర్తిస్తారు మరియు అతని పేరు భగవాన్ శ్రీ 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 సత్య అనంత మాధవుడు. అదే సమయంలో దీనా బంధబాంకు ఖజూఠబె భక్త అంటే భక్తులు తమ శ్రీకృష్ణుడి కోసం, తమ శ్రీరాముడి కోసం వెతుకుతారని అర్థం. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, రాముడు ఎక్కడ ఉన్నాడు, విష్ణువు ఎక్కడ ఉన్నాడు, మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడు, నారాయణుడు ఎక్కడ ఉన్నాడు, కాని అతను దొరకడు. మరియు దీనా బంధబాంకు ఖజూఠబె భక్త భక్తులు మాధవుడిని గుర్తించలేరు. మరియు ఈ సమయంలో మాధవుడు కల్కి దేవుడిగా ఉద్భవిస్తాడు. ఇది కూడా ప్రజలకు తెలియకుండా పోతుంది. సిద్ధ, గంధర్వ, ఋషి లేదా ముని వంటి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వ్యక్తులను ఎవరూ కనుగొనలేరు లేదా గుర్తించలేరు. जोगी माने जोग अंतन पाइबे आउ केहू सम रहता जार लागी खेल तार लागी काल से बेल को काल कथा. మహాపురుష్ అచ్యుతానంద వ్రాసిన ఈ కోట్ అర్థం: యోగేంద్రుడు, మునేంద్రుడు, వృషహేంద్రుడు యోగి, ముని, ఋషులు వంటి ఉన్నతమైన తపస్విలు శాశ్వతంగా సంవత్సరానికి అనేక సంవత్సరాల పాటు అనేక జన్మలలో ఎవరి భగవంతుని ఆశ్రయం పొందేందుకు నిరంతరం శ్రమిస్తారు. భగవాన్ కల్కిని వారు ఎలా గుర్తించగలరు? మనకు ఈ రోజు సమయం అయిపోయింది. మేము మా తదుపరి సత్సంగంలో దీని గురించి మరింత తెలియజేస్తాము. అప్పటి వరకు జై జగన్నాథ్, జై శ్రీ బలభద్ర, జై మాతా సుభద్రే.